అంటే ఇప్పుడు డైరెక్ట్గా వీళ్ళకి సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్దాము, లేదంటే ఒక థెరపిస్ట్ దగ్గరికి వెళ్దాము, లేదంటే సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్దాము అంటే రిజెక్ట్ చేస్తారు. అలాంటి టైంలో వాళ్ళకి వాళ్ళ సమస్యని అవగాహన పరచడానికి మన దగ్గర ఏమైనా చిట్కాలు ఉంటాయా? ముందు చుట్టూ ఉన్న ఫ్యామిలీలో ఇమీడియట్ ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ కొంచెం బేసిక్ కౌన్సిలింగ్ చేయగలరండి ఎవరైనా. కొంచెం వాళ్ళ మాటలు కూడా, మాటే మంత్రం కదా, కొంచెం చెప్తే 25% ప్రాబ్లం తగ్గుద్ది. ఏదో ఒక భరోసా దొరికింది నాకు, ఓకే ఎస్. ఆ తర్వాత నెమ్మదిగా వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి. ఓకే, నేను చెప్పాను తగ్గింది, కానీ ఇంకా మీలో కొంచెం ఉంది, ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకుంటే బాగుంటుందేమో, చూద్దాం, తప్పులేదు, తీసుకోవచ్చు. ఇప్పుడు కంపెనీస్లో కూడా మాకు క్లినికల్ రిహాబిలిటేషన్ సైకాలజిస్ట్, కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ వీళ్ళని తీసుకుంటున్నారు. ఈవెన్ సైకాట్రిస్టులు కూడా వర్క్ చేస్తున్నారు. వాళ్ళు విజిట్ వెళ్తుంటారు, అక్కడికి వీక్లీ వన్స్ వెళ్తుంటారు. ఆ స్టాఫ్కి వెల్నెస్ సెంటర్స్ ఉన్నాయి కదమ్మా, అందులో వీళ్ళు కూడా ఉంటారు. యూటిలైజ్ చేసుకోవచ్చు వాళ్ళని, వాటిని సర్వీసెస్ని. అప్పటికి అక్కడ అందరూ ఉంటారనుకుంటే పర్సనల్గా తీసుకోవచ్చు. గూగుల్ చేస్తే దగ్గరలో ఎవరున్నారో వస్తుంది, అండ్ క్వాలిఫైడ్ వాళ్ళు ఎవరు చూసుకోవడం, అనాలిసిస్ చేసుకోవడం, దాని తగ్గ ట్రీట్మెంట్ తీసుకోవడం, థెరపీస్ తీసుకోవడం.